వెతుకుతున్నారు? అదే రక్షణ కవచాలు. రక్షణ కవచాలా? అవేమిటండి? అది సెక్యూరిటీ గార్డ్స్. అదేంటండి? అబ్బా, అవి పూజా బేడి యాడ్ ఇచ్చింది. అవి సిగ్గు లేకుండా. అవును, సిగ్గు లేకుండానే ఇచ్చింది. రమ్య, 10 నిమిషాలు బడ్డీ కొట్టుకెళ్ళి వచ్చేస్తాను ప్లీజ్. 10 నిమిషాలా? ఆ మాత్రం సహనం లేకపోతే ఎలా? 5 minutes లో వచ్చేస్తాను. 2 minutes. 1 minute లో వచ్చేస్తాను. ప్లీజ్ ప్లీజ్. ఏమిటండి ఏదో పోగొట్టుకున్నట్టు కూర్చున్నారు? నాకేదో భయంగా ఉంది. అప్పటికి నా జాగ్రత్తలో నేను 5 రూపాయలు తగలబెట్టాను. సొమ్ము పోయే, సేఫ్టీ పోయే. పొరపాటు నువ్వు నెల తప్పితే. అబ్బా, ఇదేమైనా సినిమానా వెంటనే నెల తప్పడానికి? పిచ్చి మొహమా, మిరకిల్స్ జరిగి గిన్నెస్ బుక్ లోకి ఎక్కేది ఇలాంటి టైంలోనే. అయినా ఏం పర్లేదు కదా? అబ్బా, ఏమీ జరగదండి. అమ్మయ్య, అయినా ఇలాంటి చలి ప్రదేశాలు ఉండడం చాలా ప్రమాదం. లగేజ్ సర్దుకో, వెంటనే బయలుదేరి వెళ్ళిపోదాం. ఒక్క క్షణం కూడా ఉంటాను వీలేదు. పద. నిజంగానే పర్లేదు కదా? అబ్బా, సరే సర్దుకో. గుడ్ మార్నింగ్. ఓ బాలాజీ, కమాన్. నో ఫార్మాలిటీస్. థ్యాంక్ యూ సార్. ఏమిటి, నీ ఆరోగ్యం ఇంకా కుదలబడినట్లేదే? అవును సార్, కానీ లీవ్ ఎక్స్టెండ్ చేయడం నాకు ఇష్టం లేదు సార్. ఎంతైనా సంస్థ ఉప్పు తింటున్నామని కదా. అదేమిటయ్యా, ఇంత జీతాలు తీసుకుంటూ ఉప్పు తినడం ఏమిటయ్యా? హాయిగా పంచదార తినొచ్చు కదా. భలే జోకు వేశారు సార్. నన్ను హోటల్కి రమ్మన్నారట. ఏం లేదు, నీలాంటి బ్రిలియంట్ ఆర్కిటెక్ట్ శిలాంచి తీసుకుందామని అంతే. అవును కానీ మొన్న విజయవాడ నుంచి ఫోన్ చేసింది ఎవరయ్యా? వాడిని హాస్పిటల్ నంబర్ ఇవ్వరా అంటే మాట్లాడకుండా కట్ చేస్తాడు ఇడియట్. వాడు మా బామ్మది సార్. తిన్నింటి వాసాలు లెక్క పెట్టే రకం. అలాగా? అయితే ఇల్లంతా స్లాబ్ చేంజ్ చేసైపోయావా వాసాలు లెక్క పెట్టకుండా? జోకు మీద జోకు మెరుస్తున్నారు సార్. మీకోసం హాట్ ఎండ్ లో చూస్తుంటే నువ్వు ఇక్కడ సూప్ కూడా వేస్తావు భయ్యా. అరే ఏమిటయ్యా ఇది, మంచి మర్యాద లేకుండా నా సూప్ తాగేస్తావు? ఎక్స్క్యూజ్ మీ, అవసరాన్ని గురించి కొత్త విషయం తెలుసుకోవడానికి తల ప్రాణం తోకొచ్చింది భయ్యా. తోక కచ్చే జేబులో పెట్టుకున్నాను సార్. ఇంతకీ నువ్వెవరు అని? 1 minute సార్. వాడు కేసీ రెడ్డి అని పెద్ద కాంట్రాక్ట్ అట. బఫూన్ లా ప్రవర్తించే మీ మేనేజర్ మూర్తి లేడు, అతనికి ఫ్రెండ్ అట. అది సరే గాని చూడు, నువ్వు వేయాల్సిన టీటీడీ గెస్ట్ హౌస్ ప్లాన్ తాను వేస్తానంటూ మా ఆఫీస్ ఒక జూనియర్ ఆర్కిటెక్ట్ తెగ ఉపలాడి పడిపోతుందయ్యా. వద్దన్నా అందుకు నీ ఎఫిషియన్సీ చాలదంటే వెరదే. అంచేత నువ్వు ఆ ప్లాన్ యొక్క ఇంపార్టెన్స్ ఏమిటో, అందులో ఇంట్రికసీస్ ఏమిటో కొంచెం ఆమెకి నచ్చ చెప్పాలి. తప్పకుండా సార్. ఇంతకీ ఆమె ఎవరు సార్? ఆ ఉషారాణి అని రమ్మని చెప్పాను, వస్తుంది. బాలాజీ ఏమైంది? నేను అర్జెంట్ గా గ్లూకోడిన్ టాబ్లెట్ వేసుకోవాలి సార్, లేకపోతే ఈ కాలు ఈ చెయ్యి చచ్చుపడిపోతాయి సార్. నేను తీసిస్తాను. కానీ ఇక్కడ లేవే, వెళ్ళి తెచ్చుకోవాలి. భయ్యా హుషారంగా వచ్చేస్తుంది. సారీ భయ్యా, లిఫ్ట్ పైకి వస్తుంది. హుషారాన్ని లిఫ్ట్ లో ఉంటది. ఏం చేద్దాం? ఏం చేద్దాం ఎదవా, ఎదురు పెడితే కొంపలు అంటుకుపోతాయి. మెట్లకి పరిగెట్టు. సారీ మేడం, లిఫ్ట్ 7th floor లో స్టక్ అయింది. పద నడిచెళ్దాం. ఓకే. ఎవరో పిచ్చివాళ్ళ ఉన్నారు. కరెక్ట్ కరెక్ట్. పద, మా బాలాజీ గారు వచ్చేస్తుంటారు. ఓహో, ఏమి కన్ను, లేడి కన్ను. పెదవి దొండ పండు లాంటి పెదవి. చిదిమేస్తా.
ఏమిట్రా తమ్ముడు అంత తన్మయత్వంతో చూస్తున్నావు? అబ్బాయి ఏం లేదన్నయ్య. ఏమీ లేకపోవడం ఏమిట్రా ఇలా అయ్యి? పెద్దాడు నువ్వు చూడకూడదు. ఏం పెద్దాళ్ళు చూడకూడదు, చిన్నాళ్ళు చూడదగినవి ఇందులో వద్దన్నయ్య, ఉన్నాయి. వద్దు. ఇలా అయ్యి. ఆ? అమ్మాయిలు అవును. మిస్ రోజీ 5 ఏళ్ల కిందటే ఈ పేజీ చదివేశాను. ఆ. మిస్ శీలా 3 ఏళ్ల కిందటే ఈ పేజీ ఏమిటిది? పారాయణం చేశాను. ఓ ఆ? ఏయ్. ఎవర్రా ఈ పేరు లేని అమ్మాయి? అన్నయ్య, ఈ అమ్మాయి మీద ఆశలు పెట్టుకోకు, కళ్ళు పోతాయి. ఏ ఇది అది కాదా? కాదు, ఈ సుందరంగి పేరు చెంచల. ఈ చెంచల్ నేను అంచెలంచెలుగా ప్రేమిస్తున్నాను. ప్రేమ నువ్వా? అది దొరకే కదరా నీ పెళ్ళం అర్ధరాత్రి అదృశ్యం అయిపోయింది. ఇదిగో అన్నయ్య, ఆ ఒక్క వీక్నెస్ పెట్టుకుని మాటి మాటికి నువ్వు షటప్ చేస్తున్నావు. సర్లేరా. ఒరే ఆ చెంచల అడ్రస్ చెప్పారా? వెళ్ళి ఆ పేజీ చదివేస్తాను. అన్నయ్య, నన్ను బలవంతం చేసావంటే నీ పేజీల సంగతి వదిలితో చెప్తాను. అన్నద్రోహం చేసావంటే అన్నం పుట్టదరా రాస్కెల్. నా దగ్గర అంత డబ్బు ఎక్కడుందిరా? మరి అలాగే చాలా అవసరం. ఆ? ఆ, సరేరా, మీ బావగారిని అడిగిప్పిస్తాను. పద. వదిలేస్తుందా ఆల్బమ్ రాచి? అమ్మో నా పంచకన్నా వద్దు. ఆ దిండుకి అక్క నాకు 5,000 ఇమ్మంటుంది, ఇచ్చేయి. బాగుందిరా. బాబు గెతలేక బెర్రపాలు తాగుతూ ఉంటే కొడుకొచ్చి పులిమాంసం అడిగేట. చాలా అయితే ఇప్పుడు ఏమంటారు? నా తమ్ముడు డబ్బులు ఎడితే లేవంటారా? ఎందుకంటాడు? ఇస్తాడు వదినా. అన్నయ్య ఇచ్చేయి, వాడుకో 5 నాకు 5, లేకపోతే పేజీలు. నా దగ్గర ఎక్కడ ఉందా? నాగేంద్ర అడుగు. వాడు ఇవ్వడు. బాగుందండి. ఇంటికి పెద్ద మీరైతే నాగేంద్ర పెత్తనం ఏమిటి? గట్టిగా మాట్లాడికే. వాడు విన్నాడంటే మన ప్లాట్ఫామ్ మీద తోసేస్తాడు. ఎందుకు తోలుతాడు? ఎందుక? సంపాదన వాడిది, చవరం మంది. ఓనర్ గారు ఇప్పట్లో రారు కదండి. 2 నెలల దాకా రారు. నమస్కారం సార్. గంటలో ఫోన్ చేస్తానని చెప్పి వెంటనే ఎందుకు చేశాననే? భలేవారు సార్, మీ ఇష్టం సార్, మీ ఇష్టం వచ్చినప్పుడు చేయొచ్చు. ఈ ఫోన్ మీదే కదా సార్. నా సంగతి నీకు బాగా తెలుసు. నేను ఎవరు ఉద్యోగాలకి రికమెండ్ చేయనని. సార్ కానీ నాకు కత్తి లాంటి కుర్రోడు దొరికాడు. గోల్డ్ మెడలిస్ట్. ఏ మెడలిస్ట్? గోల్డ్ మెడలిస్ట్. పేరు ఏం పేరు? విష్ణు సార్. ఆ విష్ణు అంటాయా? అతనికి మన ఆఫీసులో అకౌంట్స్ మేనేజర్ ఉద్యోగం వచ్చాయి. అర్థమైందా? అర్థమైందండి. చెప్పు, ఏం చేస్తావు? మీరు పంపించే కుర్రోడిని అకౌంట్స్ ఆఫీసర్గా అపాయింట్ చేయాలి, అంతే కదా? లేకపోతే తీస్తా. చేస్తాం. ఏం చేస్తాను? పెట్టే ఫోను. నా పేరు ఉగ్ర నరసింహం. ఈ మధ్య నీకు బాగా టాలెంట్ పెరిగిపోయింది రోయ్. నీకు ఉద్యోగం గ్యారంటీ. ఒరే ఆచారి, ఇంక ఈ ఉద్యోగం మనం చేయలేవురా. తినగంటాం, నూరేళ్ళు ఆయుసు. ఉద్యోగం మానేసిన ప్రమాదమేనండి. ఒరే అమావచంద్రుడు, అర్జెంట్ గా ఓ అపాయింట్మెంట్ ఆర్డర్ టైప్ చేయి. అలాగే. ఎక్స్క్యూజ్ మీ సార్. You are Vishnu, Ukra Narasimha gaరి candidate. Yes, sir. Gold medalist. Yes, sir. Already you are appointed as accounts officer. Oh. Congratulations. థ్యాంక్ యూ సార్. ఒరే ఆచారి, టీ తీసుకురారా. నేను టీలు కాఫీలు తాగాను సార్. ఓహో, కూల్ డ్రింక్ తీసుకురారా. కూర్చోండి సార్. థ్యాంక్ యూ. నేను సంతకం పెట్టిస్తాను కానీ నువ్వు వెళ్ళు.